స్టార్టింగ్ లో టైం కి ఇప్పటికి పోల్చుకుంటే అన్న క్యాంటీన్ నిండుగా ఉంటుంది. అవును, ఎక్కడ ఖాళీ ఉండట్లేదు, ఫుడ్ కూడా అయిపోతుంది త్వరగా ఏ క్యాంటీన్ లో అయినా. అంటే అర్థం ఏంటి, చేతిలో డబ్బులు అంటే వెళ్తారు అక్కడికి, అదే కదా. లేదు అంటే ఏంటి, ఆర్థిక పరిస్థితి సెట్ కావట్లేదు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, మేబీ ఆర్టీసీ బస్సులు వాస్తవంగా ఆర్టీసీని ఒక సెటరైట్ చేసుకొచ్చే ప్రయత్నం ప్లాన్ చేసుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ టైంలో దిగిపోయాడు. అది కంటిన్యూ అయ్యి ఉంటే కనుక అప్పుడు ఏది బస్సులు కూడా ఆర్డర్ ఇచ్చాడు కదా, 100 కొద్ది బస్సులు ఆర్డర్ ఇచ్చాడు. అవన్నీ సెటరైట్ అయ్యి ఉంటే అతనిది వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్. బల్క్ ప్లానింగ్ ఒకేసారి చేస్తాడు. ఒకేసారి 15 రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని 1,35,000 ఉద్యోగాల, లేదా అన్ని స్కూళ్ళ, అన్ని హాస్పిటల్ ఎట్ ఏ టైం ఎవడన్నా అసలు అనుకుంటాడా అసలు ఆర్టీసీ ప్రభుత్వంలో? నేను అనేది అతని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎప్పుడు కూడా జగన్ కి బాబుకి తేడా ఏంటంటే, ఇక్కడ ఒకటి చేసిన దానికి ప్రచారం విపరీతంగా చేస్తారు. అక్కడ అన్ని సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, అన్ని లక్షల ఇళ్ళు, స్థలాలు, అన్ని లక్షల స్థలాలు అసలు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇచ్చారా? ఎంతమంది ముఖ్యమంత్రులు కలిస్తే అన్ని లక్షల స్థలాలు అవుతాయి. 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చేశాడు. ఇల్లు కట్టడం అనేది 7 లక్షలు అయ్యి ఉండొచ్చు, కానీ అంతకుముందు అసలు ఏమీ ఇవ్వలేదు, 20 లక్షలు అని చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. అలా అతనిది బ్రాడ్ కాన్సెప్ట్ ఉంటుంది. లైక్ ఇప్పుడు అన్ని హాస్పిటల్ అసలు ఎవరి వల్ల అవుతుందా? ఒకేసారి ఒక్క ఏడాది కాలంలో అన్ని డిస్పెన్సరీలు, అంతే కదా, ఏకకాలం